నాన్న నాకు ముగ్గురు కొడుకులు నాన్న. ముగ్గురు కొడుకులు అన్నం పెడతాలేరు. అన్నం పెట్టకుండా బజార్లలో ఆడుకో తిట్టాను నాన్న. ఇప్పుడు బుక్కెట్ పువ్వు పెడతారని పంచించారు నాన్న. పేర్లు నరకమ్మ. మీ పెద్ద కొడుకు పేరేంటిది? సీను. నడిపాయన పేరు? నడిపాయన పేరు రాజేష్. చిన్నోడు కృష్ణ. ఎన్ని ఎకరాల భూమి ఉండే నీకు? 2, 3. 3 ఎకరాల భూమి ఉండే. 3. వీళ్ళు ఇల్లు కూడా కొలగొట్టారా? కొట్టుకున్నారు. డబ్బులు ఇస్తే భాస్కర్ గారికి అమ్ముకున్నారు, పంచుకున్నారు డబ్బులు. ఇప్పుడు ఏం కావాలా నేను? బో పెడతాలేరు నాన్న. ఏడ తింటున్నావు మరి? నన్ను ఎవరిని పెట్టిన తింటాను, లేకుండా అడిగాను తప్పు చెక్క పడుకుంటాను. పడుకోవడం ఎక్కడ పడుకుంటున్నావు మరి? ఇల్లు లేదు కదా? గద్దెల మీద పండుకుంటాను. ఎక్కడో చోట గారెల గద్దెల మీద పడుకుంటాను. అన్ని గిట్లా ఉంటే పండుకుంటాను. పెట్టినా 2 రసీదు కూడా ఇచ్చారు నాకు. పిలిపేలే పోలీసు వాళ్ళు మరి నిన్న? వాళ్ళు పిలిపేలేదా? రసీదు ఇచ్చేలా కొట్టిండు. ఉన్నది నాకు అలా రసీదు. ఇప్పుడు ఏమంటావు మరి? ఏమంటావు అంటే నాకు ఇక్కడ నేను ఈ వానాకాలం వచ్చేసరి కాలం ఏడబడినది కొడుక. కొంచెం పండుకున్నాను సరే. 3 నెలలే పెట్టాను. నేను ఎక్కువ పెట్టాను, ఒక్కొక్క నెల పెట్టాను. పెడతలేరు. ఆయన రాజా రా అన్నాడు, పోయినా. సన్నాడు అడుక్కుంటూ పోయినా. వచ్చి స్టేషన్కి వచ్చి తీసా పోయినా. తాగుతాడు, పంచాయతీ పెడతాను, గోల పెడతాను. ఇంత వాము నాకు గట్టుకుడుకొస్తాను భయం పడి. నేను ఉండను నాన్న వెళ్ళొచ్చిన. గొలుసు దిందులు తీసుకుపోయాను నాన్న. రాజేష్ తీసుకుపోయాను. నడిపోడు. అయితే వాళ్ళకి ఎరకైతే అన్ని వాళ్ళకి ఇస్తారో నీకు ఎవడు పెడతారో అంటారు.